రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే చెలో మాచర్లకు వెళ్తున్నాం. కానీ ఈవీఎం మిషన్లు పగలగొట్టిన పిన్నెల్ని వదిలేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్